పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కొనియాడారు. బుధవారం స్థానిక విఆర్సీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మంత్రి నారాయణ తాను చిన్నతనంలో హర్నాథ్పురంలో నుంచి విఆర్సీ గ్రౌండ్కి నడిచి వచ్చి చదువుకుంటూ పడిన ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ ఏ పేద విద్యార్థి కూడా దూరం భారం వల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కొనియాడారు. బుధవారం స్థానిక విఆర్సీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మంత్రి నారాయణ తాను చిన్నతనంలో హర్నాథ్పురంలో నుంచి విఆర్సీ గ్రౌండ్కి నడిచి వచ్చి చదువుకుంటూ పడిన ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ ఏ పేద విద్యార్థి కూడా దూరం భారం వల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ఏ విధంగా అయితే అనేక సందర్భాల్లో నేను కడు పేదరికంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించి విద్య ద్వారా అత్యున్నత స్థానానికి ఏ విధంగా రాగలిగాడో అదే విధంగా ప్రతి పేదవాడు చదువుకోవాలా, ఉన్నత స్థితికి రావాలా, విద్య ద్వారానే ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదువుకుంటే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతున్న ఆలోచన చేసి తనకి అత్యధిక ఓట్లేసి గెలిపించినటువంటి నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు, నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్నిటికీ గతంలో ఏ విధంగా అయితే హై స్కూల్స్లో మౌలిక సదుపాయాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు అవన్నీ పూర్తి చేస్తూ విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మొట్టమొదటిసారి ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానం చేశారో మనం కూర్చోన్నటువంటి విఆర్ హై స్కూల్, దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి విఆర్ హై స్కూల్ మూసివేయబడి ఉంటే దాన్ని తిరిగి నేను గెలిచిన తర్వాత దీన్ని తిరిగి ప్రారంభిస్తానని చెప్పిన మాట మీద దాదాపు 18 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం వైపు నుంచి తీసుకోకుండా తన సొంత డబ్బులు కుటుంబం నుంచి కొంత, ఎన్సీసీ వారి దగ్గర నుంచి కొంత పెట్టి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా తీర్చిదిద్దాడో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి నగర నియోజకవర్గంలో ఉన్న 15 హై స్కూళ్ళు, రూరల్లో ఉన్నటువంటి 8 హై స్కూళ్ళు క్రమేపీ ప్రతి స్కూల్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నాడు. ఇది కాకుండా ఈ పాఠశాలలో చదువుకునేటటువంటి విద్యార్థులందరికీ కూడా వారి ఇంటికి నుంచి హై స్కూల్కి రావడానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా తన సొంత డబ్బులతో తమ కుటుంబ సంపాదన నుంచి దాదాపు 6,000 రూపాయలు విలువ చేసే ఒక్కొక్క సైకిల్ చదువుకునే ప్రతి విద్యార్థికి ఉచితంగా ఇస్తాను అని చెప్పిన మాటకి తూచా తప్పకుండా దాదాపు ఇప్పుడు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి 15 పాఠశాలలో 7, 8, 9, 6, 7, 8, 9, 10కి చదువుకునే విద్యార్థులకు ఇవ్వాలని నారాయణ సార్ గారు అధికారులతో మాట్లాడినప్పుడు అధికారులందరూ ఉపాధ్యాయులు కావచ్చు, విద్యాశాఖ అధికారులు సార్ 6, 7 తరగతుల పిల్లలు మరీ చిన్నపిల్లలు వారికి ఇప్పుడు వద్దు, ముందు 8, 9, 10 తరగతుల పిల్లలకి ఇవ్వండి అని చెప్పిన దాని మీద ఈరోజు రేపు వచ్చే మంగళవారం 14వ తారీఖు సాయంత్రం 4 గంటలకి, రేపు మంగళవారం 14వ తారీఖు జూలై నెల 14వ తారీఖు సాయంత్రం 4 గంటలకి బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఏ నగరంలో లేని విధంగా, ఏ జిల్లాలో జరగని విధంగా దాదాపు 7,000 సైకిళ్ళు ఒకటే రోజు పంపిణీ చేయబోతున్నారు నారాయణ సార్ గారు. ఈ మొత్తం కూడా నారాయణ సార్ గారి కుటుంబం నుంచి, నారాయణ సార్ గారి సొంత సంపాదన నుంచి ఈరోజు ఈ స్కూల్ పిల్లలకి ఈ సైకిళ్ళు అందజేయడం జరుగుతూ ఉంది.
మీరు చూసారు సైకిళ్ళు ఏ విధంగా ఉన్నాయో. కంపెనీ నుంచి హీరో కంపెనీ వారితో మాట్లాడి మహిళలకి సపరేట్గా, విద్యార్థులకు సపరేట్గా, పురుషులకు సపరేట్గా సైకిళ్ళు తయారు చేయించి 7,000 సైకిళ్ళు వచ్చే మంగళవారం రోజున సాయంత్రం 4 గంటలకి అటు మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలోకి హాజరవుతారు. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తూ ఉన్నా, అనేక సందర్భాల్లో కేవలం రాజకీయాల కోసమే అనేక మాటలు మాట్లాడే ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు, విమర్శకులకు ఎవరికైనా కావచ్చు, ఒక్కసారి రండి, చూడండి, ఆలోచన చేయండి. మాట్లాడేటటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా విద్యారంగం నుంచి వచ్చిన వాళ్ళే. నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, ఆయనకు కూడా విద్యా సంస్థలు ఉన్నాయి, అనేక సంవత్సరాలుగా విద్యారంగంలో ఉన్నారు. ఎప్పుడైనా ఎవరైనా ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా ఈ విధంగా? చిన్నప్పుడు తను ఏ విధంగా అయితే హర్నాథపతి వచ్చి స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నడిచెళ్ళి ఇబ్బందులు పడ్డాడో నారాయణ సార్ అవన్నీ ఈరోజు గుర్తుపెట్టుకొని నాలాగా ఏ విద్యార్థి నడిచి సుదూర ప్రాంతాల నుంచి రాకూడదు, ఇబ్బందులు పడకూడదని ఆలోచన చేసి 7,000 మందికి చదువుకునే ప్రతి విద్యార్థికి ఈరోజు సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మనం అందరం చూసాం. విఆర్ హై స్కూలే కాకుండా మూలాపేట డిఎస్ఆర్ హై స్కూల్ ఏ విధంగా ఉందో. దాదాపు 12-13 కోట్లు ఖర్చు పెట్టి దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి గారి డిఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు మూలాపేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల అసలు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆర్ఎస్ఆర్ హై స్కూల్ పెద్దలు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ విధంగా తీర్చిదిద్దారు. అనేక రకాలుగా పేదవాడికి ఉన్నత చదువులు చదువుకునేదానికి అటు స్కూల్స్లో ఉన్నటువంటి సదుపాయాలే, మౌలిక సదుపాయాలే కాకుండా విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలోచనతో ఈరోజు నారాయణ సార్ పనిచేస్తున్నారు. రండి, మీరు చూడండి. నిజంగా ఏదైనా మంచి సూచనలు ఉంటే సూచనలు చేయండి. ఈ విధంగా చేస్తే ఇంకా విద్యార్థులు బాగుపడతారు. విద్యా వ్యవస్థలో ఇంకా మరింతగా మంచిగా చేయొచ్చు అని చెప్పి సూచనలు చేయండి. అంతేగాని చౌకబారు విమర్శలు దయచేసి చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్రంలోనే ఎక్కడా ఎప్పుడు లేని విధంగా మంచి పనులు చేస్తున్నటువంటి ఇటువంటి పేద పిల్లలకి విద్య కోసం పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ గారికి నెల్లూరు జిల్లా ప్రజలు, మరీ ముఖ్యంగా నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీస్సులు అందించాలని చెప్పి, మరింతగా పనిచేసేదానికి మీ అందరి తోడ్పాటు ఉండాలని చెప్పి, ఇదేదైతే ఈ హై స్కూల్స్ అన్నీ నారాయణ సార్ గారు రెడీ చేస్తున్నారో వీటన్నిటికీ తన సొంత కుమార్తెని పూర్తిగా బాధ్యతలు అప్పచెప్పి, నారాయణ సార్ గారి కుమార్తె శరణి గారు ఇటు విఆర్ హై స్కూల్ని మొత్తం ఈ విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేదానికి మొత్తం చూసింది శరణి గారు. ఇది కానీ మూలాపేటలో చేసిన డిఎస్ఆర్ స్కూల్ కానీ, ఇప్పుడు రెడీ అవుతున్నటువంటి ఆర్ఎస్ఆర్ కావచ్చు, ముస్లిం విద్యార్థుల కోసం రెడీ చేస్తున్న అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, అన్నిటినీ కూడా నారాయణ సార్ గారి పక్షాన విశేష అనుభవం ఉన్నటువంటి వారి కుమార్తెని శరణి గారిని ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. వారి పర్యవేక్షణలోనే ఈరోజు ఈ స్కూల్స్ అన్నీ రెడీ కావడం, ఈ సైకిళ్ళన్నీ కూడా డైరెక్ట్గా కంపెనీ వారితో మాట్లాడి తీసుకొచ్చి చేసే దాంట్లో కూడా మొత్తం శరణి గారే ఈ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నగర ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మంచి పనులు చేసే మన నారాయణ సార్ గారికి మీ అందరి ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.